అవసరానికి కాసుల వర్షం కురిపిస్తారు. అలా అని వారు ధర్మదాతలు అనుకుంటే పొరపాటే. నిజానికి వారు కాసులు కురిపించి ఆర్థిక అవసరాలు తీర్చడం వెనుక పక్కా వ్యాపారమే ఉంటుంది. వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ అంటూ జలగల్లా రక్తం మొత్తం తాగేస్తారు. అలాంటి వారి వద్ద సామాన్యులు అప్పు తీసుకుంటే అంతే సంగతులు. అది ఎప్పటికీ తీరని రుణంగానే మిగిలిపోతుంది. పైగా అప్పు తీర్చకున్నా, వడ్డీ సకాలం కట్టకున్నా బెదిరింపులు, భౌతిక దాడులు తప్పవు. ఇంట్లో ఉన్న వారిపైన కూడా అసహ్యంగా మాట్లాడతారు. ఇలాంటి కాల్ మనీ రాక్షసుల ఘటనలు ఇప్పుడు అనంతపురం జిల్లాను కలవరపెడుతున్నాయి. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న కాల్ మనీ మళ్లీ కోరలు చాచిందే. కాల్ మనీ రాక్షసులు అమాయకులపై తమ ప్రతాపం మళ్లీ మొదలు పెట్టేశారు. అనంతపురంలో వరుసగా కాల్ మనీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంట్లో ఆయన లేనప్పుడు అర్ధరాత్రి 12-1 గంటల కాడొచ్చి కాలింగ్ బెల్ కొట్టేది, గేట్లు దబదబా కొట్టేది, సెల్యులైట్ వేసి లోపలికి చూసేది ఉన్నాడా లేదా అని. ఫుల్గా డ్రింక్ వేసుకొని వస్తారు. 4-5 సార్లు మా ఇంటి ఓనర్లు, మా కుక్కే మమ్మల్ని కాపాడింది. అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ధర్మవడ్డీ పేరుతో అధర్మంగా వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే భౌతిక దాడులకు దిగుతున్నారు. నిజానికి మనిషి అనేవాడు ఎవరైనా అప్పు చెయ్యకుండా ఉండడు. ఇది సహజం. కానీ ఒక్కోసారి ఆర్థిక అవసరాలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంటాయి. ఆ సమయంలో కొంతమంది ఫేక్ లోన్ యాప్ల మోసంలో చిక్కుకుంటే, మరికొందరు వడ్డీల కోసం జలగల్లా పీడించే వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్నారు. దీంతో ఎంత చిన్న అప్పు చేసినా కానీ నిండా రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. పేద, మధ్యతరగతి, సామాన్య కుటుంబాల వారే ఈ వడ్డీ రాక్షసులకు బలవుతున్నారు. నిజానికి ఆర్బీఐ నిబంధనల ప్రకారం నడుస్తున్న సంస్థలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పు తీసుకోవచ్చు, సకాలంలో చెల్లించవచ్చు. కానీ ఆయా సంస్థల్లో అప్పులు తీసుకోవాలంటే డాక్యుమెంట్లు, షూరిటీలు, 1,00,000 నిబంధనలు ఉంటాయి. అవన్నీ తెచ్చేలోపు పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే అత్యవసర పరిస్థితుల్లో చాలా మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయిస్తున్నారు. కొందరు 2 నుంచి 3 రూపాయల వడ్డీ వ్యాపారం చేసేవారు కూడా ఉన్నారు. వీరితో కూడా ఎలాంటి ఇబ్బందులు రావడం లేదు. కానీ కొన్ని గ్యాంగులు మాత్రం వడ్డీ పేరుతో జనాల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. వారి రక్తాన్ని వడ్డీ రూపంలో జల్లగల్లా పీల్చేస్తున్నాయి. అలాంటి గ్యాంగులు 10 నుంచి 15 రూపాయల వడ్డీలు బాదుతున్నాయంటే అతిశయోక్తి కాదు. కానీ వీరు వ్యాపారం చేసే స్టైల్ కూడా వేరేగా ఉంటుంది. అప్పిచ్చేటప్పుడు వార్నింగ్తో ఇస్తారు. ఇక గిర్రున రోజులు తిరిగే కొద్దీ తీసుకున్న అప్పు కంటే వడ్డీయే 4-5 ఇంతలవుతుంది. అప్పుడు మొదలవుతుంది అప్పు తీసుకున్న వారి కష్టాలు. అప్పిచ్చేవారు 100కి 10 రూపాయల వడ్డీ వసూలు చేస్తారు. అది కూడా కొందరు వారం వడ్డీ, రోజుల వడ్డీల ప్రకారం ఇస్తున్నారంటే ఆ దోపిడీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పైగా అప్పిచ్చేటప్పుడు వడ్డీ పట్టుకొని ఇస్తారు. ఆపై అసలు కోసమంటూ వేధింపులు మొదలు పెడతారు. వారు అప్పు తీర్చేలోపు వడ్డీయే లక్షల రూపాయలై కూర్చుంటుంది. ఇలా అప్పులిచ్చేందుకు అనంతపురం జిల్లాలోని కొన్ని పట్టణాల్లో పలువురు వడ్డీ వ్యాపారులు కొన్ని గ్యాంగ్లను పట్టుకున్నారు. అప్పు తీసుకున్న వారి కోసం వేట సాగించడమే వారి పనిగా ఉంటుంది. కనిపిస్తే చాలు బుద్ధికి ఆరేస్తారు. సమయానికి డబ్బు కట్టలేదంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ చావు బాదుతారు. ఇక పరువుగల కుటుంబాలైతే నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్తారు. అందరూ చూస్తుండగానే వారిని బూతులు తిడతారు. ఇళ్లల్లో సామాన్లను బయటికి పడేస్తారు. మహిళలను కించపరిచేలా వక్ర బుద్ధితో మాట్లాడతారు. అప్పటికి డబ్బు రాకపోతే ఇంట్లో, వీధిలో అందరూ చూస్తుండగానే దాడి చేస్తారు. అనంతపురంలోని ఉమానగర్కు చెందిన బాబాజాన్ ఓ వడ్డీ వ్యాపారి వద్ద 10 రూపాయల వడ్డీతో 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మొదట్లో క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత వ్యాపారం లేక, డబ్బందక చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో వడ్డీ వ్యాపారి మనుషులు వచ్చి ఆయన బంగారం షాపు వద్దే దాడికి పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రేపు పొద్దున మనకు కష్టాలు ఉంటే ఇంకోటి కూడా మనకు సహాయం చేస్తాడు. మనం ఇట్లా మోసం చేస్తే వాడు కష్టాలు మనకు డబ్బులు నీకే కాదు, నీ గంటలో కష్టాలు డబ్బులు ఉంటే డబ్బులు దొరకవు. దయచేసి అందరూ కూడా వెళ్ళిపోండి. ఇప్పుడు ఎవరు బాబు కేసు కట్టినా మేము అబ్బాయికి న్యాయం చేసినాము. నెక్స్ట్ టైం ఇట్లాంటిగా రిపీట్ అయితే అది పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ఘటన మరవక ముందే ధర్మవరంలో అత్యంత దారుణమైన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. శాంతినగర్కు చెందిన చేనేత కార్మికులు, చీరల వ్యాపారి రమణ, భారతి దంపతులు ఎర్రగుంటకు చెందిన వడ్డీ వ్యాపారి ఎర్రగుంట రాజా వద్ద 100కి ప్రతి వారం 10 రూపాయల చొప్పున వడ్డీ చెల్లించేలా ఏడాదిన్నర క్రితం 2 లక్షల అప్పు చేశారు. ఆ తర్వాత కాటమయ్య, కాల అనే 2 మిత్రులకు రమణ చెరో 2 లక్షల చొప్పున పూచీకత్తుపై అప్పిప్పించాడు. అయితే వారు సక్రమంగా చెల్లించకపోవడంతో వారి వడ్డీ కూడా రమణ చెల్లించాడు. ఇప్పటి వరకు 15 లక్షల రూపాయలు వడ్డీ రూపంలోనే చెల్లించాడు.
అయినా వడ్డీ సక్రమంగా చెల్లించాలని రాజా అనుచరులు వేధించేవారు. ఈ క్రమంలో ఇప్పటికే 3 సార్లు రాజాతో అతని అనుచరులు రమణపై దాడులు చేసినట్లుగా చెబుతున్నారు. వచ్చి అంత 6 మంది వచ్చి దబదబా కొడతాను. కొట్టేది కాక మళ్ళీ నా కొడుకుని, నా భార్యని, నా కూతురు అడ్డం వస్తే దొబ్బేది, ఇవన్నీ చేస్తాను. ఇది 4వ దఫ. 3 దఫాలు కొట్టినా కానీ ఉన్నీళ్ళే మనం తీసుకున్న పాపానికి ఇది కాదని చెప్పి ఇది చేసినాము. తీసుకుని ఇచ్చి కడతానన్నా, తీసుకుని ఇచ్చే కడతాను. ఇప్పుడు కానీ కట్టలేనులే. నాకు టైం నేను ఇంత వడ్డీ కట్టినాను, నేను ఏదో భూమి అమ్మ స్థలం అమ్మ కడతామని తీసుకుని ఒక 2 కూడా పెద్ద తీసుకున్నాము, కడతాను. ఇట్లా దౌర్జన్యాలు చేస్తే ఎట్లన్నా? నేను తీసుకున్నందుకు నా పెళ్ళం పిల్లల బాధ్యత ఏమన్నా? కట్టాను తీసుకుని ఇప్పుడు కానీ నేను కట్టలేనులే. అప్పుడు ఆ రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి నేను కడతానా, నాకు టైం విన్నాను నేను. తాజాగా ఈ నెల 23న ఎర్రగుంటకు చెందిన రాజాతో పాటు అతని అనుచరులు మొత్తం 7 రమణ ఇంటికి వచ్చి వడ్డీ చెల్లించాలని బెదిరించారు. ప్రస్తుతానికి ఉపాధి లేదని, త్వరలోనే చెల్లిస్తామని కాళ్లావేలా పడి ప్రాధేయపడినా వారు కనికరించలేదు. రమణ, భారతి దంపతులను చుట్టుముట్టి ఇష్టానుసారం దాడి చేశారు. కొట్టొద్దండి, చచ్చిపోతామంటూ ఎంత బతిమిలాడినా దయచూపలేదు. అమానుషంగా దాడి చేశారు. దెబ్బలు భరించలేక వారు అరుస్తూ కేకలు వేసినా చుట్టుపక్కల వారు సైతం వడ్డీ వ్యాపారులకు భయపడి వారించే ప్రయత్నం చేయలేదు. ఈ వీడియోలు మీడియాలో వెలుగులోకి వచ్చే వరకు పోలీసులకు దీనిపై సమాచారం లేదు. ఇప్పటి వరకు మనకు వెలుగులోకి వచ్చిన కేసులు కొన్ని మాత్రమే. వెలుగులోకి రాకుండా ప్రతిరోజు ఇలాంటి దాడులు, వేధింపులు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇదేదో ఈ మధ్యకాలంలో జరుగుతున్నది కాదు. 10 రూపాయల వడ్డీ, రోజు వడ్డీ, వారం వడ్డీ అనేది చాలా రోజుల నుంచే నడుస్తోంది. కాకపోతే ఈ దాడుల సంస్కృతి ఇటీవల ఎక్కువగా సాగుతోంది. దీనికి కారణం సరైన వ్యాపారాలు లేకపోవడం, జనం వద్ద ఇటీవల డబ్బు అంతగా సర్క్యులేషన్లో లేకపోవడం. చిన్న కూలీ పని చేసుకునే వారి దగ్గర నుంచి పెద్ద వ్యాపారి వరకు అంతా డబ్బు లేదనే మాట చెబుతున్నారు. ముఖ్యంగా ధర్మవరం విషయానికి వస్తే చేనేత వ్యాపారం పూర్తిగా దెబ్బతిందే. దీంతో చేనేతలతో పాటు చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడ్డారు. విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. వాటిని తీర్చలేక, వేధింపులు తట్టుకోలేక అవస్థ పడుతున్నారు. మేము వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. వడ్డీలు కూడా వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టుంటే కోర్టుకు పోయి తెలుసుకోవాలి. కానీ ఇలా ఇండ్ల కాటికి పోయేసి దౌర్జన్యం చేయడము, వాళ్ళని ఇండ్ల మీద దాడి చేయడం చేస్తే ఖచ్చితంగా పోలీస్ అనేది వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటాము. మా డిఎస్పీ సారు అండ్ ఎస్పీ సారు వాళ్ళు కూడా వీటి మీద మాకు ఫుల్ యాక్షన్ తీసుకొని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే, ఎంత డోడైనా సరే, వాడు అధిక వడ్డీలు వసూలు చేస్తే వాడిని నెక్స్ట్ నడి రోడ్లోనే వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తాము. ఇది మాత్రం గట్టిగా వార్నింగు. ఎవరైనా ఇప్పటికి చేస్తూ ఉంటే ఓల్డ్ టౌన్ అయినా సరే, అనంతపురం ఎక్కడైనా సరే మానుకుంటే మంచిది. లేదు కాదంటే మేము థర్డ్ డిగ్రీకి వెనకాడము. ఎక్కడ కూడా నడి రోడ్లోనే థర్డ్ డిగ్రీకి పెడతాం ఈసారి. ఏది ఏమైనా వడ్డీ వ్యాపారులు, కాల్ మనీ గ్యాంగ్లతో ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటి వరకు మనకు తెలిసిన కొన్ని సంఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి రాని అరాచకాలు ఇంకా చాలానే జరుగుతున్నాయని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుని కాల్ మనీ గ్యాంగ్లను ఊళ్ల నుంచి బహిష్కరిస్తే తప్ప ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని మరికొందరు అంటున్నారు.